తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి పరిస్థితి ఆసక్తిగా నెలకొని ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్, నల్గొండలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ ఆర్జల బావి వేర్ హౌసింగ్ గోదాములో కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. 24,139 ఓట్లు పోలవడంతో ప్రస్తుతం వాటిని 25 చొప్పున బండిల్స్ గా కడుతున్నారు. మరి కాసేపటికి కట్టలు కట్టడం పూర్తయితే ఆ తర్వాత ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యతతో గెలుపు కోటాకి సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా విజేతని నిర్ణయిస్తారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ రేవంత్ సిద్ధంగా ఉన్నారు. రేవంత్, చెప్పండి, కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కౌంటింగ్ అయితే ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 25,779 ఓట్లకు గాను పోలింగ్ మాత్రం 24,139 ఓట్లు మాత్రం పోలయ్యాయి. 93.57% పోలింగ్ అయితే నమోదైనట్టుగా అధికారులు అయితే చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే ఈ కౌంటింగ్ కేంద్రంలో 25 టేబుల్లను ఏర్పాటు చేసి ఏదైతే 25 చొప్పున ఒక బండిల్స్ని అయితే కడుతున్నారు. ఆ విధంగా ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో 11:15 వరకు కూడా ఈ ఓట్లను 25 ఓట్ల రూపంలో బండిల్స్ కట్టే ప్రక్రియ అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 19 మంది బరిలో ఉన్నటువంటి ఈ ఎన్నిక కౌంటింగ్కి సంబంధించి కూడా అధికారులు అయితే 11:30-12 గంటల ప్రాంతంలో ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కించే అవకాశం కనిపిస్తోంది. 125 ఓట్ల బండిల్స్ని ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే 25 టేబుల్కు ఒక్కొక్క టేబుల్కు 1000 ఓట్ల చొప్పున ఏకకాలంలోనే 25 టేబుళ్లపై 25,000 ఓట్లు అంటే ఈ అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇదే సందర్భంలో ఇన్వాల్యూడ్ ఓట్లను వేరు చేస్తూనే వాల్యూడ్ అయినటువంటి ఓట్లను మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికైతే ఏ అభ్యర్థికి అయితే వచ్చాయో వాటన్నిటి కూడా ఆయా బాక్సుల్లో వేస్తారు. ఆ తర్వాత మొత్తం ఇది దాదాపు 1:30-2 గంటల వరకు కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆ సమయానికి అంటే మొత్తం వాల్యూడ్ ఓట్లలో సగానికి మించి ఒక ఓటును గెలుపు కోటాగా నిర్ణయిస్తారో ఆ గెలుపు కోటాకు ఎవరైతే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరైతే చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే ఆ గెలుపు కోటాకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో రాకపోతే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటికే 19 మంది అభ్యర్థులు ఉండడంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల క్రమంలో మాత్రం గెలిచే అవకాశం అయితే చాలా లేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఆ తర్వాత ఏదైతే 19 మంది అభ్యర్థుల్లో లీస్ట్ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ ఈ ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కిస్తారు. ఇది దాదాపు 9-10 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టయితే మనకు ఇప్పుడు అంటే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న దాన్ని బట్టి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. కేవలం బీజేపీ నుంచే పార్టీ అభ్యర్థి పోటీ చేశారు. మిగతా అంటే ఉపాధ్యాయ సంఘాల నుంచి పోటీ చేయడంతో ఇది ఎవరు గెలుస్తారనేది కూడా కొంత ఆసక్తి అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇది కరీంనగర్ జిల్లాలో కూడా కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో కూడా అక్కడ కూడా 2 ఎన్నికలకు సంబంధించి 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా అంటే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. వాటిని కూడా అక్కడ ఇప్పటికే ఎమ్మెల్సీకి సంబంధించి దాదాపు 12 టేబుల్ని ఏర్పాటు చేశారు. ఇంకో దగ్గర 14 టేబుల్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఈ బండిల్స్ కట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అది కూడా ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు నల్గొండ, ఈ కరీంనగర్ 2 కౌంటింగ్ కేంద్రాల్లో కూడా కౌంటింగ్ అయితే చాలా సజావుగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు అక్కడ అంటే ఈ ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఉంటూ ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. కౌంటింగ్ సరళిని కూడా పర్యవేక్షిస్తూ అక్కడే ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రేవంత్, సో నల్గొండ ఆర్చలబావి వేర్ హౌస్ గోదాములో కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 24,139 ఓట్లు పోలవడంతో ప్రస్తుతం వాటిని 25 చొప్పున బండిల్స్ గా కడుతున్నారు.